నిజానికి ఇది ఎంత గంభీరమైన విషయాలు మనం మాట్లాడుకునే సందర్భమో అంత పండగ సందర్భంగా కూడా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకనంటే హ్యాండ్ బుక్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఇంత సమగ్రంగా ఒక డ్రాప్ అవుట్కు కూడా కమ్మగా అర్థమయ్యేటువంటి భాషలో అసలు భారతదేశంలో పార్లమెంటు, భారతదేశ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రాలు వాటిల్లో స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు వచ్చినటువంటి బాలబాలికల రక్షణ చట్టాలేంటి, వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం ఉన్నటువంటి పథకాలేంటి, వాటి అమలు తీరెట్లా ఉంది అనేటువంటిది దాదాపుగా అన్ని రకాల చట్టాలని, కన్సర్న్ చట్టాలని వాటన్నింటినీ కూడా క్రోడీకరించి సంక్షిప్తమైనటువంటి వివరణలతో కమ్మని సులభంగా చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళకు కూడా అర్థమయ్యేటువంటి భాషలో రాసినటువంటి కమ్మని పుస్తకము ఇది. నిజానికి ఒక గ్రామంలో ఎన్ని కులాల వాడలు ఉన్నాయో అన్ని కులాల వాడలలో ఇలాంటి మీటింగులు పెట్టి తల్లిదండ్రులు, పిల్లలు అందరికీ కూడా వినిపించి వాళ్ళని సెన్సిటైజ్ చేయాల్సినటువంటి ఒక మంచి పుస్తకంగా నేను భావిస్తూ ఉన్నాను. దీనికి చాలా నేపథ్యం ఉంది. హేమ ఈ పుస్తకాన్ని ఊరికే రాయలేదు. ఒక 40-50 ఏళ్ల అనుభవంతో, హక్కుల ఉద్యమాలలో కలిసి పనిచేసినటువంటి అనుభవాలతో తను రాశారు. నాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉంది, ఎందుకు పండగగా ఉందని చెప్పానంటే, నేను బాలకార్మిక నేపథ్యం నుంచి వచ్చినోడిని. నేను ఇట్లా చూసినప్పుడు నాకేమనిపిస్తుంటుందంటే ఎంఈ ఫౌండేషన్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం, బాలబాలికల చదువుని పెంపొందించడం కోసం ఒక ఉద్యమమే చేసింది. ఆ ఉద్యమం చేసి ప్రొఫెసర్ శాంతా సిన్హా, అట్లాగే వెంకటరెడ్డి అన్న, వారి కుటుంబం అంతా కూడా, వారి బృందం అంతా కూడా ఒక వసుధైక కుటుంబాన్ని, ఉద్యమంగా నిర్మించినటువంటి వసుధైక కుటుంబాన్ని సృష్టించారు ఈరోజు. అంతేకాదు ఒక పాలసీ లెవెల్లో భారతదేశంలో ఒక విధానపరమైనటువంటి మార్పుని పార్లమెంటు స్థాయిలో, రాజకీయ వ్యవస్థలో సృష్టించి బాలల హక్కుల కమిషన్ని, భారతదేశంలో ఒక స్టాట్యుటరీ పర్మనెంట్ కమిషన్ని చట్టం చేయించి దాన్ని ఒక 10 ఏళ్ల పాటు నిర్వహించినటువంటి చరిత్ర కూడా ఎంఈఎఫ్, అట్లాగే ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు, అట్లాగే వాళ్ళ బృందము, వెంకటరెడ్డి అన్న, మనమంతా కూడా సృష్టించాము. దానికి మనం పండగ చేసుకోవాలి ఈ సందర్భంగా అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ చైతన్యం ఇక్కడి నుంచి మొదలైంది, మన దగ్గర నుంచి మొదలైంది. ఈ చైతన్యం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళంతా కూడా సజీవంగా మన మధ్యనే సామాన్యుల్లాగా బ్రతుకుతూ మన పిల్లల కోసం, సమాజంలో ఉన్నటువంటి పిల్లలందరి కోసం పనిచేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అంతేకాదు ఇక్కడే మరి కొండవీటి సత్యవతి గారు ఉన్నారు. ఆమె ఒక 40-50 ఏళ్ళ నుంచి స్థిరమైనటువంటి మహిళల మీద హింస, మహిళల మీద జెండర్ వివక్ష, మహిళల విద్య, మహిళల చైతన్యము అనేటువంటి కోణాలలో ఒక స్థిరమైనటువంటి పత్రికని నడుపుతూ, కౌన్సిలింగ్ సెంటర్స్ నడుపుతూ, వ్యవస్థల్ని కూడా విద్యావంతం చేస్తూ, ఈవెన్ పోలీసు వ్యవస్థల్ని, ప్రభుత్వ వ్యవస్థల్ని కూడా విద్యావంతం చేస్తూ, సమాజంలో అనేక సమావేశాల ద్వారా జెండర్ సెన్సిటివిటీని పెంపొందింపజేసేటువంటి కృషిలో ఆమె ఒక కొండ గుర్తులాగా మన మధ్యలో ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది నాకు ఈ సందర్భంలో. రచనల్ని ఎంతో ఎవరు రాస్తామన్నా సరే, భూమికలో ఎవరు రాస్తామన్నా, మా వేదికల మీదకి వచ్చి ఎవరు మాట్లాడుతామన్నా రండి, మాట్లాడండి, రాయండి అని చెప్పి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు సత్యవతి గారు. ఆమెకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. అట్లాగే సంధ్య అంటే మేము చిన్నప్పటి నుంచి కలిసి పనిచేసినటువంటి వాళ్ళమే. ఆమె మహిళా హక్కుల విభాగంలో ఎక్కడ నోటీస్ వచ్చినా, ఎక్కడ దృష్టికి వచ్చినా కానీ వాలిపోయి వాళ్ళ పక్షాన నిలబడి రోడ్డు మీదకి తీసుకొచ్చి బాధితులుగా మార్చిన వాళ్ళు ఎవరైతే, హింస పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదలకుండా వాళ్ళని రోడ్డుకి ఇచ్చినటువంటి చరిత్ర సంధ్య లాంటి కార్యకర్తలకి, నాయకులకు ఉంది. చాలా సంతోషకరమైన విషయం. ఈ పుస్తకంలో కేవలం ఈ పుస్తకం గురించే కాదు, హేమ గత 30 ఏళ్లలో తను సమాజాన్ని అర్థం చేసుకొని కలిసి పనిచేసిన మహిళలు, చిన్నపిల్లలు, హక్కులు, వాళ్ళకి సంబంధించినటువంటి
తను రాసిన పుస్తకాలు ఒక అరడజన్కి పైన పుస్తకాలని కూడా ఇందులో వాటి పేర్లు టైటిల్ పేజీలు ఇచ్చింది. ఇవన్నీ కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది ఈనాటి సమాజం. అంటే హక్కుల కార్యకర్తగా పనిచేస్తూ పుస్తకాలు చేసి కార్యకర్తలకి, యాక్టివిస్టులకి, సమాజానికి అందించినటువంటి ఒక గొప్ప కృషి చేసింది హేమని కుటుంబ స్నేహితురాలుగా నేను ఆడవాళ్ళ హక్కుల సంఘంలో పనిచేశాను. మంగళగిరిలో 1990 స్టార్టింగ్లో పనిచేశాను. నేను ఆడవాళ్ళ హక్కుల సంఘంలో ఫుల్ టైం కార్యకర్తను. నాకు చాలా నేర్పింది ఆ ఉద్యమము. అప్పటి నుంచి నాకు స్నేహితురాలు హేమని ఈ పుస్తకాన్ని రాసినందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఈ పుస్తకాన్ని చూడగానే ఒక క్రాస్ రీడింగ్ ఒక్క పూటలోనే కొన్ని గంటల్లోనే నేను చదువుకున్నా. ఎందుకు చదువుకున్నానంటే ఆ బాధిత సమూహాల సమాజంతో నేను నడిచాను. ఒక బాల కార్మికుడిగా, ఒక హక్కుల కార్యకర్తగా మహిళల హక్కుల గురించి, బాల కార్మికుల గురించి, గర్ల్ చైల్డ్ గురించి, వీళ్ళందరి గురించి నేను చిన్నప్పటి నుంచి నేను ప్రిపేర్ కావడం వల్ల నాకు తొందరగా అర్థమైంది ఈ పుస్తకం. అంత తొందరగా అర్థమైంది ఈ పుస్తకం. కమ్మగా ఉంది ఇలాంటి పుస్తకాలు మరిన్ని రాయాలి. నీ కార్యకర్తలుగా మేము మొత్తం సమాజానికి ఇది పరిచయం చేయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. అట్లాగే నాకు వెంకటరెడ్డి అన్న, ప్రొఫెసర్ శాంతా సిన్హా గారిని ఒక సెలబ్రిటీగా పేపర్లో చదువుకోవడమే తప్ప ప్రత్యక్షంగా నేను ఇంతవరకు కలవలేదు. చాలా అపురూపమైన, చాలా సంతోషకరమైన సందర్భం ఆమెని ఈరోజు చూడటం నేను. కానీ ఎంవిఎఫ్ రిపోర్ట్ నివేదికలు, కార్యకలాపాలు, అట్లాగే ఆమె యొక్క ఆలోచన సరళి, అట్లాగే కార్యకర్తలు, యాక్టివిస్టులు, సిబ్బంది చేస్తున్నటువంటి కృషి, ప్రిపరేషన్ ఏదైతే ఉందో, ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబరు, అట్లాగే చైల్డ్ ఎడ్యుకేషన్ దిశగా ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ వెంకటరెడ్డి అన్న మాటల్లోంచి, ఆయన ఇచ్చే నివేదికల్లోంచి, ఆయన ఇచ్చే రిపోర్టుల్లోంచి నేను మిమ్మల్ని చూడకపోయినా నేను సమాజాన్ని చూశానని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకనంటే ఒక మాట రాశారు ఆమె ఆ నివేదికల్లో. ఏంటంటే ఒక చక్కటి ఉదాహరణ ఎడ్యుకేషన్కి సంబంధించి. 2 నిరుపేద చదువులేని కుటుంబాలు ఉన్నాయి, తల్లిదండ్రుల కుటుంబాలు. కానీ ఒక తల్లిదండ్రులు పిల్లల్ని బాల కార్మికులుగా వాళ్ళని ఎంటేసుకొని పొలాల్లోకి తీసుకెళ్తున్నారు. కానీ ఇంకొక కుటుంబంలోని చదువులేని తల్లిదండ్రులే వాళ్ళు కూడా పిల్లల్ని చదువు వైపు ఎంకరేజ్ చేసి హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. ఆ విషయంలో ఆమె ఏమి చెప్పిందంటే, వరల్డ్ బ్యాంక్ ఒక మాట అన్నది, అన్టచబిలిటీ, పావర్టీ, ఇల్లిటరసీ, అన్టచబిలిటీ, పావర్టీ, ఇల్లిటరసీ ఒక సైకిల్ లాగా తిరుగుతూ ఉంది అని చెప్పి అన్నది. దాన్ని కోట్ చేస్తూ ఇది తప్పు, చదువు లేకపోయినా తల్లిదండ్రులకు ఉన్నటువంటి సాంస్కృతిక చైతన్యం ఉందే, ఆ చైతన్యం చాలా ఇంపార్టెంట్ పిల్లలు చదువుకోవడానికి అనేటువంటి మాట ఆమె వాడింది. దాన్ని నేను పట్టుకున్నానండి. దాన్ని నేను పట్టుకొని నేనేం చేశానంటే, నేను 5వ తరగతిలో డ్రాప్ అవుట్ అయినప్పటికీ కూడా నాకు అడ్డం వచ్చిన పుస్తకాన్నల్లా చదివే అలవాటు ఉండేది. నేనేం చేశానంటే, ఎట్ ఏజ్ ఆఫ్ 46 అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసి, పొలిటికల్ సైన్స్ పీజీ చేసి, పీజీ డిప్లొమా రైటింగ్ ఫర్ మాస్ మీడియా చేసి, మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఎంఏ చదువుతూ ఫైనల్ ఇయర్ మరొక ఎంఏలో ఉండి, అక్కడే నేను అకాడమిక్ కౌన్సిలర్గా ఉన్నాను, బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా ఉన్నాను. ఇదంతా కూడా మీరిచ్చిన స్ఫూర్తి అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ సందర్భంలో మీ భాగస్వామ్యం కూడా ఉంది. నా చదువు వెనుక, నా హక్కుల చైతన్యం వెనుక ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరి కృషి, మీ అందరి కృషి ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. చదువుకోవాలి, తెలుసుకోవాలి, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడాలి, వివక్షలకు వ్యతిరేకమైన చైతన్యాన్ని అలవర్చుకోవాలి అనేటువంటి నా నా కృషి నాకెంత ఉందో మీరందరూ ఇచ్చినటువంటి కృషి కూడా నా వెనుక అంతే ఉందని చెప్పి నేను వినయంగా తెలియజేసుకుంటా ఉన్నా ఈ సందర్భంలో. అందుకని చెప్పి మన మధ్య సజీవంగా హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి ఎంతోమంది వేదిక మీద ఉన్నారు. అట్లాగే జ్వాల లాంటి వాళ్ళు ఇంకా చాలామంది మన మధ్యలో ఉన్నారు. వీళ్ళ నుంచి మనం వీళ్ళ స్ఫూర్తితో మరిన్ని పుస్తకాలుగా తీసుకెళ్ళాలి, ఉపన్యాసాలుగా తీసుకెళ్ళాలి, అట్లాగే సమావేశాల ద్వారా కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇందులో హేమకి నేను చేసే సూచన ఏంటంటే, ఇది సమగ్రంగా ఉన్నప్పటికీ ఇది ఏ స్థాయిలో ఉందంటే, ఆ చట్టాల్లో కనుక తేదీలు కనుక మెన్షన్ చేస్తే సివిల్స్కి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా పనికి వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. హక్కుల కార్యకర్తలకు మాత్రమే కాదు ఈ పుస్తకం,
సమాజంలో వివక్షలకు వ్యతిరేకంగా పరివర్తన తీసుకురావాలని పనిచేస్తున్నటువంటి సంస్థలు, నాయకులు, కార్యకర్తలకి మాత్రమే కాదు, ఇందులో కొన్ని కనుక మనం తేదీలు మెన్షన్ చేయగలిగితే అది పోటీ పరీక్షలకి సిద్ధమయ్యేటువంటి వాళ్ళకు కూడా పనికొచ్చేటువంటి డైమెన్షన్లో ఈ పుస్తకం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. అట్లాగే ఇంకొక కోణం ఏంటంటే, ఇంకొంచెం పెద్దదైనప్పటికీ కూడా కొంచెం విస్తరించి రాయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. అట్లాగే గొప్ప విషయం ఏంటంటే, ఎంత కాంప్రిహెన్సివ్గా ఉందంటే, ఇందాక సత్యవతి గారు మాట్లాడినారు, బాలికలకు సంబంధించినటువంటి ప్రత్యేక సందర్భం ఇది అయినప్పటికీ మగ బాలుల గురించి కూడా మనం మాట్లాడాలి, వాళ్ళని ప్రిపేర్ చేయాలి అని చెప్పి ఒక మంచి మాట అన్నారు. ఎస్, ఈరోజు మహిళల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మగవాళ్ళని ప్రిపేర్ చేయాలి. మగవాళ్ళు జెండర్ వివక్ష చూపెట్టకుండా, జెండర్ అత్యాచారాలు చేయకుండా మగవాళ్ళని విద్యావంతం చేయాల్సినటువంటి అవసరత జెండర్ వివక్ష మీద పనిచేసే వాళ్ళకి ఎట్లా అయితే ఉందో, గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్, గర్ల్ చైల్డ్ మీద జరుగుతున్న వివక్షలకు వ్యతిరేకంగా మనం పనిచేయాలి అని అన్నప్పుడు తల్లిదండ్రుల్ని, పెద్దవాళ్ళని సిద్ధం చేయడంతో పాటు బాలురు మగ అబ్బాయిల్ని కూడా సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చాలా గొప్ప మాట. ఎందుకంటే మనం ఐసోలేటెడ్గా వివక్షలకు గురవుతున్నటువంటి ఒకే రకమైనటువంటి సమూహంగా మనం లేము. మన చుట్టూతో అనేక సమూహాలు ఉన్నాయి, అనేక వయసుల సమూహాలు, అనేక జెండర్ల సమూహాలు, అనేక తరగతుల సమూహాలు, అనేక రకాల వేరియేషన్స్ ఉన్నటువంటి సమూహాలు మన చుట్టూతో ఉన్నప్పుడు మనం వివక్షలకు తావులేని సమాజాన్ని మనం కలగంటున్నప్పుడు, వివక్షలకు తావులేని సమాజాన్ని కలగని అందుకోసం మనం కృషి చేస్తున్నప్పుడు మన చుట్టూతో ఉన్నటువంటి సమాజాలని కూడా విద్యావంతం చేయాలి, ప్రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది చాలా బాగా మన నాయకులు గుర్తుపట్టారు. చాలా సంతోషంగా ఉంది. అది కూడా మనం మనసులో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతూ, అట్లాగే ఇంకా కొన్ని రిలేటెడ్ చట్టాలు కేవలం బాలికలకు సంబంధించినటువంటి అంశాలే కాకుండా ఆమె ఏం చేసిందంటే, దివ్యాంగులు బాలికలు అనే డైమెన్షన్ కవర్ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ SC/ST అట్రాసిటీస్ యాక్ట్, అట్లాగే బాలికలు అనేటువంటి డైమెన్షన్ని కవర్ చేసింది. అట్లాగే మనకు సంబంధం లేని చట్టాలు ఇవి అని చాలామంది అనుకోవచ్చు, కానీ ఒక కాంప్రిహెన్సివ్ మేనర్లో బాలికల చుట్టూతా వాళ్ళు ఒకవేళ SC/ST తరగతుల వాళ్ళైతే ఎట్లా వర్తిస్తుంది, వాళ్ళు దివ్యాంగులైతే ఎట్లా వర్తిస్తుంది, అట్లాగే వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అయితే ఎట్లా వర్తిస్తుంది అనేటువంటి మిగిలిన విషయాల్లోకి కూడా వెళ్ళి ఆ చట్టాలకు సంబంధించిన లింగ నిర్ధారణ, గర్భస్థ శిశువులుగా ఉన్నప్పటి దగ్గర నుంచి మొదలు పెడితే చనిపోయేదాకా కూడా బాలికలు సమాజంలో వాళ్ళ దేహ నిర్మాణం దగ్గర నుంచి, వాళ్ళ మానసిక ఆరోగ్యం దగ్గర నుంచి, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి వివక్షల దగ్గర నుంచి, సామాజిక సమస్యల దగ్గర నుంచి ప్రతి దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలు, కన్సర్న్ చట్టాలు, సంబంధిత చట్టాలు, వాటన్నిటి మీద కూడా సూక్ష్మ రూపంలో, సంక్షిప్త రూపంలో, ఒక కాంప్రిహెన్సివ్ మేనర్లో ఒక హ్యాండ్ బుక్గా, నేనేమంటున్నాను కొంచెం పెద్ద మాట కూడా, ఒక సంక్షిప్తమైనటువంటి ఎన్సైక్లోపీడియా లాంటి ప్రయత్నం చేసిందని చెప్పి కూడా నేను చెప్పదలుచుకున్నాను. దానికి ఆ చిన్న లోపాలు ఉన్నాయి. తేదీలు మెన్షన్ చేయడము, ఇంకొంచెం విస్తరించి రాయడము, ఇందాక సూచన చేశారు సత్యవతి గారు. అటువంటి డైమెన్షన్స్ కూడా కవర్ చేసుకుంటూ రాయగలిగితే ఇది కేవలం హక్కుల కార్యకర్తలు, బాలికల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి హక్కుల కార్యకర్తలకి మాత్రమే కాకుండా మొత్తం తల్లిదండ్రుల్ని, మొత్తం సమాజాన్ని, అట్లాగే ఉద్యోగార్థుల్ని కూడా చైతన్యవంతం చేసేంత గొప్పగా ఉంది ఈ పుస్తకం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, హేమకి అట్లాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారుణులు, బాలల హక్కుల ఉద్యమకారిణి అయినటువంటి ప్రొఫెసర్ శాంతా సిన్హా గారికి, అట్లాగే వెంకటరెడ్డి అన్నకి, అట్లాగే మహిళా హక్కుల ఉద్యమ నేతలైనటువంటి సంధ్య, అట్లాగే కొండవీటి సత్యవతి గారు, మిగిలినటువంటి మిత్రులందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కలిసి పనిచేద్దాము, కోఆర్డినేటెడ్ మేనర్లో ఇట్లా చక్కగా కలిసి పనిచేద్దాం, బాగా పనిచేస్తున్నారు. వాళ్ళ నుంచి, వేదిక మీద ఉన్నటువంటి నాయకుల నుంచి, వివిధ విభాగాల్లో హక్కుల కోసం కృషి చేస్తున్నటువంటి, వివక్షలకు తావులేని సమాజాన్ని కలగని పనిచేస్తున్నటువంటి వాళ్ళందరి యొక్క స్ఫూర్తితో కలిసి పనిచేద్దామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.